అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మేము ముందుకు వచ్చానండి. ఏంటంటే మొత్తం ఎన్డీఏ కానీ అలాగే వైసీపీ కానీ ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, అంటే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది, అలాగే 50,000 సీట్లు దాటినటువంటి నియోజకవర్గాలు ఏవి, అభ్యర్థులు ఎవరు, ఇలా కొన్ని విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ అయితే కనుక మీకు ఇవ్వబోతున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఒక సర్వే అయితే కనుక చేయడం జరిగింది. ఆ సర్వేలో వచ్చిన రిజల్ట్స్ నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. ఒకసారి ఫస్ట్ 50,000 లోపు కానీ పైన కానీ వచ్చేటటువంటి నియోజకవర్గాలు అయ్యి అభ్యర్థులు ఎవరో చెప్తాను, ఒకసారి వినండి. మీ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, దయచేసి మధ్యలో స్కిప్ చేయొద్దు, మధ్యలో జంప్ చేయొద్దు. అలాగే ఎందుకంటే వీడియో ఎండ్ వరకు చూస్తే కనుక మీకు ఒక అవగాహన నుండి వస్తుంది. అలాగే మర్చిపోద్దు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది. వీడియో అంతా చూసిన తర్వాత ఎండ్లో మీ కామెంట్ని, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 50,000 దాటి అలాగే లోపు ఉన్న నియోజకవర్గాలు ఏవి, పక్కాగా వచ్చే నియోజకవర్గాలు ఏవి అనే మనం చూద్దాం. కుప్పం చంద్రబాబు నాయుడు గారు అలాగే 50,000 దాటుతుందని చెప్పేసి మెజార్టీ ఈ సర్వే తెలియజేస్తుంది. మంగళగిరి లోకేష్ గారు, అలాగే హిందూపురం బాలకృష్ణ గారు 50,000 దాటుతుంది, 50,000 కూడా దాటొచ్చు కూడాను. అలాగే పిఠాపురం వచ్చేసరికి అన్ని 50,000 లోపు 50,000 అని ఇచ్చిన ఈ సర్వే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసరికి ఇంచుమించుగా 80,000 దాడతాయని చెప్పేసి అయితే కనుక ఈ సర్వే తెలియజేస్తుంది. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ 20,000 మెజార్టీ. గన్నవరం వల్లభనేని వంశీ మీద ఎవరైతే పోటీ చేస్తున్నారో టీడీపీ అభ్యర్థి, ఆయనకు కూడా 20,000 దాడుతుందని చెప్పేసి. అలాగే మచిలీపట్నం నుంచి 25,000, పెడన నుంచి 25,000, అవనగడ్డ నుంచి 20,000, విజయవాడ ఈస్ట్ నుంచి 50,000 లోపు, విజయవాడ సెంట్రల్ నుంచి 30,000, నగరి ఎవరైతే రోజా గారు ఉన్నారో రోజా గారి మీద గాలు భానుప్రకాష్ గారు 30,000 ఓట్లు మెజార్టీ వస్తుందని. అలాగే ఏలూరు నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఏదైతే ఉందో 20,000 ఓట్లు మెజార్టీ అని. ఉండి నుంచి త్రిపుల రఘురామరాజు 30,000 మెజార్టీ అని. భీమిలి 30,000 అని. పెనమలూరు 20,000 అని. భీమవరం 30,000 అని. అదే భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు గారు 30,000 అని. ఇలా ఈ రకంగా కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది అభ్యర్థుల్ని 50,000 లోపు 50,000 దాటిన అభ్యర్థులు అయితే కనుక చెప్పడం జరిగిందండి. అలాగే ఒకసారి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఎన్డీఏ కూటమి ద్వారా కానీ అలాగే వైసీపీ ద్వారా కానీ మొత్తం అన్ని జిల్లాల్లో జిల్లాల వారీగా చూస్తే కనుక ఉత్తరాంధ్రలో ఎన్డీఏకి 28 స్థానాలు అయితే వస్తాయి, 28 నుంచి 31 దాకా. అదే వైసీపీ చూస్తే కనుక 3 లేదా 6 స్థానాలు. ఉభయ గోదావరి జిల్లాలో చూస్తే కనుక 30 నుంచి లేదా 33 వరకు స్థానాలు అయితే ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుంది. అలాగే వైఎస్ఆర్సీపీ 1 నుంచి 4 స్థానాలు. అలాగే కృష్ణా గుంటూరు చూస్తే కనుక ఏంటంటే ముఖ్యంగా రాజధాని ప్రాంతం కాబట్టి 29 నుంచి 32 వరకు ఏదైతే టీడీపీ కూటమి ఉందో 29 నుంచి 32 స్థానాలు గెలుచుకుంటుంది. అలాగే వైఎస్ఆర్సీపీ 1 నుంచి 4 స్థానాలు గెలుచుకుంటుంది. అలాగే ప్రకాశం నెల్లూరు చూసుకున్నట్లయితే కనుక 14 నుంచి 18 స్థానాలు టీడీపీ తెలుగుదేశం జనసేన కూటమి గెలుచుకుంటుంది. అలాగే వైసీపీ అయితే కనుక 4 నుంచి 8 స్థానాల వరకు గెలుచుకుంటుందని సర్వే చెప్తుంది. రాయలసీమలో 29 నుంచి 38 వరకు ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది. అలాగే వైఎస్ఆర్సీపీ 14 నుంచి 21 స్థానాలు అయితే గెలుచుకోబోతుంది అని అయితే చెప్పడం జరిగింది. శ్రీకాకుళం 10 స్థానాలు ఎన్డీఏ, 2 స్థానాలు వైసీపీ. విజయవాడ 18 స్థానాలు కూటమి, అలాగే 2 స్థానాలు వైసీపీ. విశాఖపట్నం చూస్తే కనుక 13 స్థానాలు టీడీపీ జనసేన బీజేపీ గెలుచుకుంటుంది. అలాగే 2 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. ఈస్ట్ గోదావరి చూస్తే 18 స్థానాలు ఎన్డీఏ కూటమి, 2 స్థానాలు వైఎస్ఆర్సీపీ. వెస్ట్ గోదావరి 15 స్థానాలు ఎన్డీఏ కూటమి సాధించబోతుంది, 2 స్థానాలు ఏదైతే వైసీపీ గెలుచుకోబోతుంది. కృష్ణా జిల్లా చూస్తే కనుక అంటే వెస్ట్ గోదావరి యాక్చువల్గా అయితే క్లీన్ స్విప్ అని రాశారండి. ఈ 15లో 2 గెలుచుకోబోతుందని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. కృష్ణా కూడా అంతే, 15 స్థానాలకి 2 స్థానాలేమో 15 ఎన్డీఏ, అలాగే 2 ఏమో వైఎస్ఆర్సీపీ. అలాగే గుంటూరు చూసుకున్నట్లయితే కనుక 17 స్థానాలేమో ఎన్డీఏ కూటమి, 2 స్థానాలేమో వైఎస్ఆర్సీపీ. ప్రకాశం 10 స్థానాలేమో ఎన్డీఏ కూటమి, 4 స్థానాలేమో వైఎస్ఆర్సీపీ. నెల్లూరు చూసుకున్నట్లయితే కనుక 8 స్థానాలు టీడీపీ జనసేన కూటమి, 4 స్థానాలేమో వైఎస్ఆర్సీపీ. అలాగే కడప చూస్తే కనుక 5 ఎన్డీఏ, 8 ఏమో వైఎస్ఆర్సీపీ. కర్నూలు చూసుకుంటే 8 ఎన్డీఏ, 7 ఏమో వైఎస్ఆర్సీపీ. అనంతపురం చూసుకుంటే కనుక 13 ఏమో టీడీపీ కూటమికి, 2 ఏమో వైసీపీకి. అలాగే చిత్తూరు చూసుకుంటే 12 ఏమో టీడీపీ కూటమి, 6 ఏమో వైఎస్ఆర్సీపీకి. ఇలా చూసుకున్నట్లయితే కనుక
మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నప్పటికీ ఏదైతే టీడీపీ జనసేన అలాగే బీజేపీ కలిసినటువంటి ఈ విషయం ఉందో ఇది మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే కూటమి ప్రభావం ఎక్కువగా చూపుతుంది అని ఈ సర్వే చెప్తుంది. కాబట్టి టీడీపీకి 144కి 128 స్థానాలు, జనసేన 21కి 17 స్థానాలు, వైసీపీ 23 లేదా 45 స్థానాలు మాత్రమే గెలుచుకోబోతుంది అని ఈ సర్వే అయితే చెప్తుందండి. ఏదేమైతే ఈ సర్వే చెప్పింది ఆఖరికి ఏంటంటే కనుక టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద బాగా ఎక్కువగా చూపబోతుంది అనేది చెప్పింది. మరి ముఖ్యంగా ఏ జిల్లాలు అంటే కనుక ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ వీటిల్లో క్లీన్ స్వీప్ అయితే కనుక టీడీపీ జనసేన బీజేపీ చేయబోతుంది. కాబట్టి వెస్ట్ గోదావరి 15 సీట్లకి 15 సీట్లు గాను, కృష్ణా జిల్లా 17 సీట్లకి 17 సీట్లు గాను, అలాగే ఇలాగ కొన్ని జిల్లాలు అయితే కనుక క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఎక్కడ దాకిందండి రాయలసీమ కడప ఏవైతే ఉన్నాయో ఆ వాటిలో కూడా కడప కర్నూలు అనంతపురం రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా టీడీపీ బీజేపీ జనసేన తన హవా అయితే కొనసాగుతుంది. ఎందుకంటే 3 స్థానాలతో సరిపెట్టినటువంటి 2019 ఎన్నికల్లో టీడీపీకి 3 స్థానాలతో సరిపెట్టినటువంటి ఈ ప్రాంతాల్లో ఈసారి అనూహ్యమైనటువంటి సీట్లు అయితే కనుక రాబోతున్నాయి అని వాళ్ళు ఈ సర్వేలు చెప్తున్నారు. చాలా సర్వేలు కూడా అదే మాట చెప్పాయి. అలాగే ఇప్పుడు వరకు నేను ఏదైతే మెజారిటీ స్థానాలు చెప్పాను మెజారిటీలో కూడా మ్యాక్సిమం అవే రాబోతున్నాయి అనేది కనుక చెప్పడం జరిగింది. కాబట్టి భారీ మెజార్టీ మ్యాక్సిమం అంటే 10,000 దాటినటువంటి సీట్లు ఇంచుమించుగా 25 సీట్లు వస్తాయని, అలాగే 50,000 దాటిన సీట్లు అంటే 10,000 నుంచి 50,000 వరకు 10,000 నుంచి 50,000 లోపు వచ్చే సీట్లు టీడీపీ కూటమికి 90 సీట్లు దాకా ఉన్నాయని, అలాగే 50,000 దాటినటువంటి మెజార్టీ దాటినటువంటి సీట్లు 15 దాకా ఉన్నాయని ఈ సర్వే అయితే చెప్తుంది జరిగింది. అలాగే ఎవరు ఏ సామాజిక వర్గాలు ఎక్కువగా టీడీపీ అలాగే బీజేపీ జనసేనకి ఎక్కువగా ఏ సామాజిక వర్గాలు ఎక్కువగా ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ చేశాయని చెప్తే కనుక మ్యాక్సిమం 80% ఏ సామాజిక వర్గం కమ్మ కాపు వెలమ బలిజ ఇలాగ రెడ్డి ఇలాగ ఏ సామాజిక వర్గం చూసినా సరే మ్యాక్సిమం 50% ఎక్కువగా కూటమి వైపే ఉన్నాయి. ఒక్క రెడ్డి సామాజిక వర్గం చూస్తే కానీ వైసీపీకి 80% మాత్రం అనుకూలంగా వేశాయి మిగిలిన సామాజిక వర్గాలు. అలాగే మైనార్టీ చూసుకున్నట్లయితే మైనార్టీ కూడా వైఎస్ఆర్సీపీకే కొంచెం అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. 50% ఎక్కువగా వైఎస్ఆర్సీపీకే ఉంది. మిగిలిన సామాజిక వర్గాలన్నీ కూడా మ్యాక్సిమం మిగిలిన సామాజిక వర్గాలన్నీ కూడా కూటమికి బాగా ఎక్కువగా అనుకూలంగా ఓట్ బ్యాంకింగ్ అయితే నమోదు చేయగలిగాయి అనేది కనుక ఈ సర్వే చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే అసెంబ్లీ చూసుకుంటే అలాగే అసెంబ్లీ కానీ అదే 144కి 129 పక్కాగా అయితే కనుక వీళ్ళు సాధించుకుంటారు అనేది కనుక చెప్పడం జరిగింది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు. కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే లైక్ చేయండి. ఇంతకీ నేను చెప్పినటువంటి ఈ సర్వే మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. కాబట్టి అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.